హలో అండి. నేను మీ షోఫీస్ అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సీజన్ 1 అనమాట. ఇది మనకి హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. అండ్ ఈ సీజన్లో మనకి మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ మనకి అరౌండ్ 20 to 30 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ సిరీస్ ఎలా ఉందంటే ఇట్స్ ఓకే సిరీస్ అండి. అండ్ ఈ సిరీస్ గురించి ఇన్‌డెప్త్‌గా తెలుసుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అండి, 11 అనే సిరీస్ తెలుగులో కూడా ఉందండి. అండ్ ఆ సిరీస్ గురించి రివ్యూ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ చూడండి అనమాట. అండ్ ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఈ సీజన్ తాలూకా స్టోరీ ఏంటంటే, ఒక సైంటిస్ట్ ఉంటాడండి. అతను ఈ ఐలాండ్లోని కొన్ని రీసెర్చ్లు అయితే చేస్తూ ఉంటాడండి. అండ్ ఒకరోజు సడన్గా అతను చనిపోతారు అనమాట. అండ్ ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే, ఒక వీక్ ఆ ఐలాండ్లో స్టే చేస్తే తన ఆస్తి మొత్తం స్ప్రెడ్ చేస్తామని అయితే అంటారండి. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ అనమాట. అండ్ ఈస్ట్ కొంచెం థ్రిల్లింగ్ వేలో చూపించడానికి అయితే ట్రై చేశారండి, బట్ అంత థ్రిల్లింగ్ అయితే ఏం లేదు. ఈ సీజన్ మొత్తం మనకి చాలా ఫ్లాట్గా కొంచెం లాగీగా అయితే ఉంటుందండి. అంత థ్రిల్లింగ్గా గ్రిప్పింగ్గా కూడా తీయలేదనమాట. అండ్ మనకి చాలా టైంలో మనకి బోర్ కొడుతుంది. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయండి, అసలు ఎందుకు పెట్టారు అని అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ మధ్య చిన్న ట్విస్ట్లు అయితే ఉంటాయి, అవి బాగుంటాయి. కానీ అంత హెవీ ఫీల్ అయితే రాదనమాట మనకి. సో దానివల్ల ఏమైందంటే, మనకు ఆ ట్విస్ట్ బాగున్నా కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అంత సాటిస్ఫైయింగ్గా అనిపించదు అనమాట. అండ్ ఈ సీజన్ మనకి ఫ్యామిలీ వాచబులా కాదంటే కాదండి. ఏదో సీజన్ ఏ సర్టిఫికేట్ పెట్టినా చూస్తారు అని చిన్న బూతులు యాడ్ చేశారు. అండ్ కొన్ని రొమాంటిక్ సీన్స్ యాడ్ చేశారు. అవి అసలు అవసరం లేదు, కానీ పెట్టారనమాట. అండ్ ఒక్క మొక్కలోనే ఈ సీజన్ గురించి చెప్పాలంటే, ఇది ఒకే సిరీస్ అండి. మీరు బాగా ఖాళీగా ఉన్నారు అంటే చూడండి, లేకపోతే సింపుల్గా స్కిప్ చేసేయండి. నాకేమనిపిస్తుందంటే, ఈ సీజన్ గురించి 1 డే వేస్ట్ చేసుకోవడం అంటే డౌన్లోడింగ్కి చూడడానికి అంతా 1 డే వేస్ట్ చేసుకోవడం అయితే వేస్ట్ అనిపించింది. అండ్ ఈ సీజన్కి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2 స్టార్స్ అండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ వ్యూ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్.